హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఆర్3 వండర్స్. ఈరోజు మనం ఎగ్ మసాలా గ్రేవీ ఈజీగా ఎలా చేసుకోవాలో చూసేద్దాం. దీని టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. థిక్ గ్రేవీతో రైస్లో అయినా, చపాతీలో అయినా, రోటీలో అయినా చాలా టేస్టీగా ఉంటుంది అండ్ సింపుల్గా చేసుకోవచ్చు, తక్కువ టైంలో అయిపోతుంది. దీనికోసం ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకోండి. ఇందులోనే 1 స్పూన్ జీలకర్ర, 2 యాలకులు, 5 లవంగాలు, కొద్దిగా మిరియాలు, 1 ఇంచు దాల్చిన చెక్క వేసుకోండి. అలాగే ఒక 3 మీడియం సైజ్ ఆనియన్స్ని కట్ చేసి వేసుకోండి. అలాగే చిన్న కొబ్బరి ముక్కను కూడా క్యూబ్స్లా కట్ చేసి వేసుకోండి. వీటన్నింటినీ మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసుకోండి. ఇందులోనే ఒక 5 ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకోండి. చూసారా, ఇలా పేస్ట్లా చేసుకొని పక్కనుంచుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులోనే ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోండి. ఇందులో 1 స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోండి. అలాగే కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసుకోండి. దీనిలో ముందుగానే ఉడికించి పెట్టుకున్న ఎగ్స్ని వేసుకొని లైట్ గోల్డ్ కలర్ వచ్చేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోండి. ఇలా ఆయిల్లో ఫ్రై చేయడం వల్ల ఎగ్ టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. చూసారా, ఇలా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి. ఇలా వేయించుకున్న గుడ్లని పక్కకు తీసి ఉంచుకోండి. అదే ఆయిల్లో మనం ముందుగానే మిక్సీ చేసి పెట్టుకున్నాం కదా పేస్ట్, ఆ పేస్ట్ యాడ్ చేసుకోండి. మీకు ఆయిల్ ఇంకా పడుతుంది అనుకుంటే 1 స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోండి. నాకైతే సరిపోతుంది అనిపించింది. ఈ పేస్ట్ని ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ వేయించుకోండి. ఇలా కొద్దిగా వేగిన తర్వాత ఇందులోనే 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోండి. చూసారా, ఇలా దగ్గరగా అయ్యేంత వరకు వేయించుకోండి. ఇందులోనే ఒక 1.5 స్పూన్ చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను కూరకారం వాడుతున్నానండి. అదే మీరు నార్మల్ చిల్లీ పౌడర్ వాడినట్లయితే 1 స్పూన్ చిల్లీ పౌడర్, 1/2 స్పూన్ ధనియా పౌడర్, 1/2 స్పూన్ జీరా పౌడర్, కొద్దిగా గరం మసాలా పౌడర్ కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో ఒక 3 టమాటాలు తీసుకొని ఇలా పేస్ట్ చేసుకొని యాడ్ చేసుకోండి. ఈ టమాటా పేస్ట్ కూడా మొత్తం కలిసేలాగా కలుపుకొని దీన్ని కూడా దగ్గరగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. టమాటాలు వేసాక ఎక్కువసేపు వేగాల్సిన అవసరం లేదండి. కొద్దిసేపటికి టమాటా పచ్చివాసన పోతే సరిపోతుంది. చూసారా, ఇలా వేయించుకున్న తర్వాత ఇందులోనే మనం ముందుగా వేయించి పెట్టుకున్న ఎగ్స్ని యాడ్ చేసుకోండి. ఎగ్స్ కూడా యాడ్ చేసిన తర్వాత మీ గ్రేవీ కన్సిస్టెన్సీకి తగినంత వాటర్ని యాడ్ చేసుకోండి. ఇక్కడ నాకు 1 గ్లాస్ వాటర్ యాడ్ చేశానండి. ఇలా వాటర్ యాడ్ చేసిన తర్వాత మూత పెట్టుకొని మీడియం టు హై ఫ్లేమ్లో ఒక 10 నిమిషాల పాటు మగ్గించుకుంటే మన కర్రీ రెడీ అయిపోతుందండి. చూసారా ఎంత మంచిగా రెడీ అయ్యిందో. నాకు గ్రేవీ కన్సిస్టెన్సీ ఇలా ఉంటే సరిపోతుంది అనిపించిందండి. ఈ టైంలో నేను స్టవ్ ఆఫ్ చేసుకున్నా. మీకు ఇంకొంచెం థిక్గా కావాలనిపిస్తే ఇంకొక 5 మినిట్స్ లో ఫ్లేమ్లో మగ్గించుకుంటే సరిపోతుంది. అంతేనండి, ఎంతో ఈజీగా ఉండే ఎగ్ మసాలా గ్రేవీ కర్రీ రెడీ అయిపోయింది. ఇంకెందుకు లేట్, మరి మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.